ఈ థీమ్తో యోగా ఫర్ వన్ ఎర్త్ వన్ హెల్త్ అనే కార్యక్రమంతో మనం ముందుకు పోతున్నాం. నేను ఇక్కడ ఉండే కార్యకర్తలు అడుగుతున్నా, ఎంతమంది యోగా ప్రాక్టీస్ చేస్తున్నారో తమ్ముళ్ళు అని అడుగుతున్నా. ఎవరైతే యోగా ప్రాక్టీస్ అబద్ధాలు చెప్పొద్దండి, వాస్తవంగా ప్రాక్టీస్ చేస్తే ఎంతమంది ప్రాక్టీస్ చేస్తున్నారు చెయ్యి పైకెత్తాలి. ఓకే, రేపు రాబోయే మహానాడికి అందరూ కూడా యోగా చేయాల్సిన అవసరం ఉంది. మీరు సర్టిఫికేట్ కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది, పాస్ కావాలి. చేస్తాన వాళ్ళు చేలు పైకెత్తండి. మీరు యోగా నేర్చుకొని విశాఖపట్నం 21వ తారీఖున వస్తున్నారు. వస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా, నమ్మకమేనా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీకంటే ఇక్కడ ఉండే వాళ్ళకి ఎక్కువ యోగా అవసరం. ఈ సైడ్ ఆ సైడ్ నాయకులు ఉన్నారు, వీళ్ళకి యోగా ఎక్కువ అవసరం. ఎందుకంటే ఫోకస్ తక్కువ ఉంటుంది, ప్రెషర్ ఎక్కువ ఉంటుంది, డీవియేషన్స్ ఎక్కువ ఉంటాయి ప్రెషర్ వల్ల. వీళ్ళు కానీ ఇది యోగా వేయగలిగితే, నేర్చుకోగలిగితే చాలా ఉపయోగపడుతుంది. అందుకే ఒక నెల మే 21 నుంచి జూన్ 21 వరకు యోగా నెలగా మనం డిక్లేర్ చేశాం. ఇందులో మీరు చూస్తే మన బ్రాండ్ ఇమేజ్ పెరిగేట్టుగా, ప్రపంచమే మెచ్చేట్టుగా విశాఖపట్నంలో రామకృష్ణ బీచ్ నుంచి భీమునిపట్నం వరకు 25 కిలోమీటర్లో ఎక్కడా జరగని విధంగా 5 లక్షల మందితో యోగా చేయబోతున్నామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. సింగిల్ లొకేషన్ లో 5 లక్షల మంది ఎక్కడా ఇప్పటి వరకు జరగలేదు. గిన్నిస్ రికార్డు కానీ ప్రపంచంలో ఏదైనా రికార్డ్స్ ఉంటే అవన్నీ బ్రేక్ చేస్తాం. ఒక్క విశాఖపట్నంలో ఏదైతే రామకృష్ణ బీచ్ నుంచి భీమునిపట్నం వరకు 5 లక్షల మంది చేస్తే రాష్ట్రం మొత్తం 2 కోట్ల మంది చేసేట్టుగా టార్గెట్ పెట్టుకున్నాం. ఆ 2 కోట్ల మంది చేయాలంటే తెలుగుదేశానికే సాధ్యం, ఎన్డీఏకే సాధ్యం. సిద్ధమా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. ఊర్లు కదలాలి. ప్రభుత్వంలో ఉండే అన్ని శాఖలు పనిచేయాలి. మనందరికంటే ఎడ్యుకేషన్ మినిస్టర్ పైన ఎక్కువ బాధ్యత ఉంది. పిల్లలందరూ కూడా నేర్పించాలి. అక్కడే దగ్గర 70-80 లక్షల మంది పిల్లలున్నారు. వాళ్ళల్లో నేర్పిస్తే భవిష్యత్తులో నాకేం అనుమానం లేదు, ఒక శక్తివంతమైన విజ్ఞానవంతులుగా మన పిల్లలు తయారవుతారు. ఇంకో పక్కన సర్టిఫికెట్స్ కూడా ఇస్తున్నాం, ఎగ్జామ్స్ పెడుతున్నాం. ఆఫ్లైన్ ఆన్లైన్ ప్రాక్టీస్ చేయాలి. ఈరోజు ఇవన్నీ కూడా ఆన్లైన్ కోర్సెస్ ఉన్నాయి. అందులో మీరు చూసుకుని అవసరమైతే ఆన్లైనే కాకుండా యోగా ప్రాక్టీషనర్స్ కూడా పెడతాం. వాళ్ళను కూడా పెట్టినప్పుడు వాళ్ళను కూడా ఉపయోగించుకుంటే ఇది ఈజీ అవుతుంది. ఈ విధంగా రాష్ట్రంలో కనీసం ఒక 20 లక్షల మంది యోగా సర్టిఫికేషన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే టార్గెట్ క్లియర్గా చెప్తున్నాను. ఒక సింగిల్ లొకేషన్ లో 5 లక్షల మంది యోగా ప్రాక్టీస్ చేస్తున్నాం. ప్రధానమంత్రి గారి సమక్షంలో రాష్ట్రం మొత్తం ఏ ఊరికి ఆ ఊర్లో 2 కోట్ల మంది యోగా ఆ రోజు ప్రాక్టీస్ చేస్తున్నాం. ఇప్పటి నుంచి 21 లోపల 20 లక్షల మంది యోగా సర్టిఫికెట్స్ తీసుకుంటున్నారు. 100 టూరిస్ట్ కేంద్రాల్లో 21 టెంపుల్స్ దగ్గర ఈ యోగా ప్రాక్టీస్ చేపిస్తున్నాం. ఇటీవల రికార్డు చూస్తే గుజరాత్లో, సూరత్లో ఇటీవల కాలంలో 1,53,000 మందితో సింగిల్ లొకేషన్లో యోగా చేశారు. 1,25,00,000 మంది రాష్ట్రం అంతా చేశారు. ఈసారి ఆ రికార్డుని బ్రేక్ చేసే విధంగా
మనం ముందుకు పోతున్నాం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇది కాకుండా ఈరోజు ఇంకొక విషయం కూడా మీరందరినీ 26 జిల్లాల్లో 26 థీములతో థీమాటిక్ యోగా కూడా ప్రదర్శన చేస్తున్నాం. యోగాలో కూడా మీరు చూస్తే మీరు కూడా కొన్ని ప్రైజెస్ కూడా తీసుకోవచ్చు. మంచి సాంగ్ యోగా పైన రాస్తే మీకు కూడా అవార్డు ఇస్తాం. కొన్ని మంచి ఫోటోగ్రాఫర్లు చేసి మంచి హ్యాష్ ట్యాగ్ పెడితే అలాంటివి కూడా ఇచ్చేస్తాం. మంచి పెయింటింగ్ వేయగలిగితే అనేక పోటీలు పెడతాం. ఆ పోటీల్లో కూడా మీరందరూ గెలవగలిగితే యోగాను ప్రమోట్ చేసినట్టు అవుతుందని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. రేపు స్కూల్స్ తెరస్తాని విద్యా సంస్థల్లో 1 గంట యోగాని ప్రాక్టీస్ చేయించడిగా కార్యక్రమం స్టార్ట్ చేస్తున్నాం. ఈరోజు నేను మిమ్మల్ని కోరేది, ఒక సరికొత్త రికార్డుకి మనం నాంది పలకబోతున్నాం. దీంట్లో మీరు చూసినప్పుడు ఇప్పటికే రిజిస్ట్రేషన్లు స్టార్ట్ అయినాయి. 2 కోట్ల మంది చేయాలి. ఇప్పటికి 26,66,666 మంది చేయాల్సి వస్తే 28,55,048 మంది చేశారు. అంటే మన టార్గెట్ కంటే ముందున్నాం. ట్రైనర్స్ని ట్రైన్ చేస్తున్నాం. 1,25,000 మందికి కావాల్సి వస్తే 1,24,500 మందికి ట్రైనింగ్ ఇచ్చాం. మాస్టర్ ట్రైనర్స్ చూస్తే 2,600 మంది చేయాల్సి వస్తే 10,600 మంది మాస్టర్ ట్రైనర్స్ కూడా తయారయ్యారు. ఎవరైతే మాస్టర్ ట్రైనర్స్ మండల వారిగా వెళ్ళి అక్కడుండే కొంతమందిని ట్రైన్ చేసి వాళ్ళు గ్రామం వారిగా పంపించి గ్రామం వారిగా శిక్షణ ఇప్పించే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. జిల్లా వారిగా థెమాటిక్ సెషన్స్ పెడితే 26లో 2 ఇప్పటికి కావాలి, 2 చేశారు. ఇంకో పక్క టూరిస్ట్ స్పాట్స్ లో 100 చేయాలి, ఇప్పటికి 9 చేయాలి, ఇప్పటికే 8 చేశారు. అంటే ప్రోగ్రాం అంతా కూడా ఒక షెడ్యూల్ ప్రకారం ముందుకు పోతా ఉంది. 14,999 గ్రామాల్లో పెట్టుకున్నాం. ఇప్పటికి 6,000 చేయాలి, ఇప్పటికి 4,578 చేశారు. మొత్తం కూడా ఒక పద్ధతి ప్రకారం మనం అనుకున్న ప్రకారం ముందుకు పోతున్నాం. నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నా, ఈ తీర్మానాన్ని ఒక 2 నిమిషాలు మెడిటేషన్ చేసిన తర్వాత మీరందరూ కూడా దీన్ని ఇది చేయాల్సిన అవసరం ఉంది. 2 నిమిషాలు ఆలోచించుకోండి. ప్రశాంతంగా ఆలోచించండి.